హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. మైలవరం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,80,536 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఏపీలో ఎక్కువ ఓట్లున్న నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది మైలవరం ఒక్కటే. నేతల మధ్య ఎక్కువ విభేదాలు ఉన్న నియోజకవర్గం కూడా ఈ మైలవరమే. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒక ఎత్తు అయితే మైలవరం నియోజకవర్గం ఎన్నికలు ఒక ఎత్తు. ఒక మాటలో చెప్పాలంటే మైలవరం రూటే సపరేటు. ఇక్కడ ఏం జరిగినా అదో సంచలనమే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి అప్పసాని సందీప్ మరియు పీఆర్పీ అభ్యర్థి లక్ష్మీ అనుపమ చనుమోలుపై పోటీ చేసి 12,667 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ పై పోటీ చేసి 7,569 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు మరియు జేఎస్పీ అభ్యర్థి అక్కల రామ్మోహన్ అలియాస్ అక్కల గాంధీపై పోటీ చేసి 12,747 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు యాదవ్, టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి బొర్రా కిరణ్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.